ఉగాది. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతోంది కాబట్టి ఇది తెలుగువారి పండగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. మరికొన్ని రోజుల్లో శార్వారి నామ సంవత్సరానికి ముగింపు పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత, చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాలని నమ్ముతారు. సోమకుడు వేదాలను తిరస్కరించిన కారణంగా మాత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాలని నమ్ముతారు. అంటే కాలగ్రహణాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వార్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతోంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజున ఆడవారు ఏమి చేస్తే లెక్కలేనంత ధనం వస్తుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. 2025 మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రాబోతోంది. ఇది శ్రీ విశ్వాస నామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. అయితే ఈ రోజున స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, కొత్త సంవత్సరంలో లెక్కలేనంత ధనం వస్తోంది. రాబోయే సంవత్సరంలో మీ ఆస్తి రెట్టింపు అవుతోంది, మీ జీవితం మారిపోతోంది. హిందూ మతంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ఉదయాన్నే లేచి స్నానము చేసుకొని శుచిగా ఉండే కొత్త బట్టలను ధరించి పూజ చేసి ఉగాది పచ్చడిను సేవిస్తారు. చైత్రశుద్ధ పాడ్యమి రోజే ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజున తప్పనిసరిగా కొత్త బట్టలు ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాది రోజున కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని పురాణాలలో కూడా పేర్కొనబడింది. అందుకే అందరూ ఉగాది రోజున కొత్త బట్టలు ధరిస్తారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజున స్త్రీలు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలు, సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుందని, మీ జీవిత జాతకం మారిపోతుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు, స్త్రీలు ఈరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంటిల్లిపాదికి సంవత్సరమంతా కూడా రాజయోగం పడుతోంది, పట్టిందల్లా బంగారం అవుతోంది. భర్త యొక్క సంపాదన కూడా పెరుగుతోంది, దీర్ఘ సుమంగళీ యోగం సిద్ధిస్తోంది. మీ కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా పోతాయి. కొత్త సంవత్సరంలో ధనద్వారాలు తెరుచుకొని ధనం రావడం ప్రారంభమవుతోంది. రాబోయే సంవత్సరంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఉగాది రోజున ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా ఈ ఉగాది పండుగను నిర్వహిస్తారు. చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు. ఉగాది అంటే యుగ, ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు, అనగా సృష్టి ప్రారంభ సూచిక అని అర్థం. యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది. ఇది తెలుగువారికి నూతన సంవత్సరం, తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఈ రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానము చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. తీపి, పులుపు, కారము, ఉప్పు, ఒగరు, చేదు అనే 6 రుచులు కలిపినదే ఉగాది పచ్చడి. ఇది తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్ట సుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తోంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజున పసుపు రంగు, ఎరుపు రంగు మరియు నారింజ రంగులో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరే స్త్రీలు అంచు కలిగి ఉన్న చీరలను మాత్రమే కట్టుకోవాలి. కనుక ఈ ఉగాది రోజున పసుపు,
ఎరుపు మరియు నారింజ రంగులో ఉండే చీరలను మాత్రమే కట్టుకోండి. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే వీటిల్లో నలుపు రంగు కలవకూడదు. అంటే నలుపు రంగు దారము కలిగి ఉండకూడదు. ఎందుకంటే నలుపు రంగు మనము అశుభానికి సూచికగా భావిస్తాము. నలుపు రంగు దుస్తులను ధరించి సంవత్సరానికి స్వాగతం పలకకూడదు. కనుక నలుపు రంగు కలవకుండా ఉండే దుస్తులను మాత్రమే ధరించండి. ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించాలి. కొత్త బట్టలను కొని ఒక్కసారి నీటిలో జాడించి ఆరబెట్టి అప్పుడే ఆ బట్టలను ధరించాలి. అంతేకాని కొత్త బట్టలను తడపకుండా ధరించకూడదు. ఇది చాలా అశుభానికి దారితీస్తోంది. కనుక ఇది గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఈ రంగులో కలిగి ఉన్న చీరలను మాత్రమే ధరించండి. ఎరుపు మరియు ఆకుపచ్చ రంగుల్లో కలిగి ఉన్న గాజులను మాత్రమే ధరించాలి. చీరలకు మ్యాచింగ్ అని వేరే రంగు గాజులు అస్సలు ధరించకూడదు. కేవలం చీరలనే కాదు, డ్రెస్సులు, లంగావోనీలు వేసుకునేవారు కూడా ఈ రంగుల్లో ఉండేవే వేసుకుంటే మీకు సంవత్సరమంతా కూడా కలిసి వస్తోంది. మరొక విషయం ఏమిటంటే ఈ రంగు దుస్తులను కేవలం ఆడవారికి మాత్రమే కాదు, మగవారు, పిల్లలు ఇవే రంగులో ఉన్న దుస్తులు కొనుక్కొని ధరించాలి. సంవత్సరమంతా మీకు ఐశ్వర్యం కలిసి వస్తోంది. మీకు ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతోంది. సంపాదన విపరీతంగా పెరుగుతోంది. డబ్బు 4 వైపుల నుండి దూసుకు వస్తోంది. అన్నీ మీకు శుభాలే జరుగుతాయి. ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది. ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు. కానీ పొరపాటున కూడా ఈరోజు మాంసాహారం తీసుకోకూడదు. అలాగే నెలసరిలో ఉన్న ఆడవారు ఉగాది రోజున పూజలో పాల్గొనడం చేయకూడదు. ఈ సమయంలో ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు. దానిలో తప్పేమీ లేదు. ఉగాది రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. సంవత్సరం ప్రారంభమయ్యే ఈరోజు సూర్యోదయ సమయంలో పడుకొని ఉన్నారంటే సంవత్సరం అంతా కూడా దరిద్రం అనుభవిస్తారు. మీ శరీరాన్ని బద్ధకం ఆవహిస్తోంది. ఏ పని చేసినా అపజయాలే ఎదురవుతాయి. అదేవిధంగా ఈ ఉగాది రోజు భార్యాభర్తలు సంగమించకూడదు. అంతేకాదు ఉగాది రోజు ఎవ్వరితో గొడవలు పెట్టుకోకూడదు. పిల్లలను తిట్టకూడదు. ఉగాది రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. ఈరోజు గోవులను పూజించాలి. ఈ రోజున గోవులకు పచ్చటి రంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీ కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఉగాది రోజున కుటుంబంతో సంతోషంగా ఉండాలి. వీలైనంత వరకు ఇష్టదైవం నామాన్ని స్మరించుకోవాలి. అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబూసుకొని వెళ్ళకూడదు. ఈ రోజున స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహాపాపం మూటగట్టుకున్నట్లే అవుతోంది. ఉగాది రోజున స్నానము చేసి ముందుగా మీ పొయ్యిని తుడుచుకొని పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి గంధంతో అలంకరించాలి. ఒక పుష్పాన్ని పొయ్యి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత మీరు వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. ఉగాది రోజున ఈ నియమాలను తప్పకుండా పాటించండి. ఉగాది రోజున తెలియక ఈ పొరపాట్లు చేస్తే సంవత్సరమంతా దరిద్రం అనుభవించాల్సి వస్తోంది. అదేవిధంగా ఈ రోజున గుమ్మాన్ని మంచినీటితో కడిగి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. మరియు వేప కొమ్మలను కూడా గుమ్మానికి 2 వైపులా కట్టుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరుగుతోంది. లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఎంతో ఇష్టం. ఇది మనందరికీ తెలిసినదే. ఈ నియమాలు పాటిస్తే మీకు ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతోంది. సంపాదన విపరీతంగా పెరుగుతోంది. డబ్బు 4 వైపుల నుండి వస్తోంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మీ పనులు, మీ వ్యాపారం అన్ని మీరు అనుకున్నట్లే జరుగుతాయి. మనం ఇంటిని చూడంగానే మన చూపు సింహద్వారంపై పడుతోంది. అటువంటి సింహద్వారాన్ని మనం అందంగా, ఆహ్లాదకరంగా అలంకరించుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతోంది. మనం చెప్పుకున్న ఈ నియమాలనన్నీ
ఉగాది రోజున పాటించి సంవత్సరమంతా కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో గనుక మీకు ఉపయోగపడుతుందనుకుంటే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేసి మీ బంధువులకు, మిత్రులందరికీ షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.